నా పేరు రాధా. నేను ఏఐబిఏసిసి మెంబర్. ఇప్పుడు ఈ రోజున అందరము బ్యాంక్ ఎంప్లాయీస్ అందరము కలిసి మా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉన్న డిమాండ్స్ కోసము జనజాగృతి యాత్ర అని ఏపీటీబీఎఫ్ తరఫున జరపడం జరుగుతోంది. నేను అందరికీ ప్రజలలోకి మా లాంగ్ స్టాండింగ్ ఉన్న ఇష్యూస్ ఏమున్నాయో తెలియజేయడానికే ఈ జనజాగృతి యాత్ర హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తూ కామ్రేడ్ ఉమామహేశ్వర్ గారు ఈరోజు నిజామాబాద్ చేరుకోవడం జరిగింది. ఇది ప్రజలలో మోటివేషన్ చేసి మాకున్న ఈ లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ మా కొరకే కాదు, ప్రజలందరి కొరకు. మీ ఇవాళ రేపు ప్రైవేటైజేషన్ అయితే సామాన్యులకి బ్యాంకింగ్ అన్నది ఉండకుండా అయిపోతుంది. ఎట్లాంటి ఛార్జీలు పెరుగుతాయి, ప్రైవేట్ రంగంలో ఇప్పుడున్న ఇబ్బందులు ఎట్లా ఎదుర్కొంటున్నారో రేపు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఉన్న అన్నీ కూడా బ్యాంక్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోతే ప్రజలకే ముఖ్యంగా నష్టం అన్నది వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలన్నదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే రెండో లాంగ్ స్టాండింగ్ ఉన్న డిమాండ్ ఏంటంటే మాకు రిక్రూట్మెంట్ లేదు. దానివల్ల మేము ప్రజలకి సరైన సదుపాయాలు అందించలేకపోతున్నాము. ఉన్న కొందరు ఎంప్లాయీస్ మీదనే పనిభారం ఎక్కువగా పడుతోంది. ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కామ్రేడ్ ఉమామహేశ్వరరావు గారు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏపీటీబీఎఫ్ తరఫున మేము ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశాము. ఇది 6 రోజులు జరగడం జరుగుతుంది. రేపు హైదరాబాద్లో కంక్లూడ్ అవుతుంది. ఇది సక్సెస్ఫుల్గా జరగడానికి ఉమామహేశ్వరరావు గారిని నిజామాబాద్ నుంచి మేము చాలా ఉత్సాహంగా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. రేపు ప్రోగ్రామ్ అనేది కంక్లూజన్ హైదరాబాద్లో ఉంటుంది.